ముచ్చట్లకు మరి బస్సు మీద ప్రయాణం. బస్సు మీద ప్రయాణంలో మరి ప్రయాణికులు ఏ ఊరోళ్ళు ఎక్కడికి పోతున్నారు, అసలు దునియా మీద ఏం నడుస్తుంది, కథ మొదలై మీద ఈయన చెప్తా చూస్తూనే ఉండరు. మరి ఏయను నేను. ఏ ఊరు బిడ్డ? ఏ ఊరు? కలకుర్తి. అట్లా ఏడిపోతున్నావు? అపోలా హాస్పిటల్ పోతున్నావు. ఎట్లా మరి టికెట్ తీసుకున్నావా? తీసుకుందాం పైసలు ఇచ్చినావా? అవుతానేనా? అంతేరా? మంచిగా ఉందా మరి ఫ్రీ బస్ పథకం? మంచిదే ఉంది. మంచిగా ఉందా? ఏమనుకుంటారు ఊరాళ్ళు? ఏమనుకుంటలేదు, మంచిదే అనుకుంటున్నారు. అంతేరా? ఇప్పటికి ఎన్ని మాట పోయినావు ఈ ఫ్రీ బస్ పేరు మీద? ఇంకా చేసిన కానీ పోతూనే ఉన్నాం అయ్యా. అంతేనా? ఆయన కేర పోతూనే ఉన్నావు. మీదే ఊరు తల్లి? అమ్మ ఏ ఊరు? మాది ఎక్కడ నాగర్కర్నూలు. నాగర్కర్నూలా? ఇక్కడ ఎక్కడ పోతున్నావు మరి? హైదరాబాద్ పోతున్నాం. హైదరాబాద్కి వస్తున్నావు. ఏమనుకుంటారు ఊళ్ళో పోండి? ఏమనుకుంటున్నాం, రేవంత్ పరిపాలన వచ్చినాక మంచిగా అనిపిస్తుందా? మంచిగానే ఉంది. అదేరా? ఫ్రీ బస్సు మరి అప్పుడప్పుడు మరి ఇక పోతున్నావా? రోజు వరకు ఇట్టే పోతున్నావా కోడలతో పంచాయతీ పెట్టుకొని? ఎప్పుడైనా ఒకసారి పోతున్నాం. అంతేనా? ఏమైనా పని ఉంటేనే పోతున్నావు. ఏమో ఇప్పుడు ఊర్లలో కూడా జనాలు ఏమైనా కొనుక్కోవాలన్నా చేపాలన్నా పట్టణమే వస్తున్నారన్న నిజమేనా? ఇంకేం వస్తున్నారేమో మరి నేను చూస్తానా. సరే చెప్పమ్మా. ఏ ఊరమ్మా మనది? హైదరాబాద్. హైదరాబాద్. ఎట్లా అనిపిస్తుంది మరి ఫ్రీ బస్ పథకం? బాగుంది. మంచిగుందా? ఏమో కొంతమంది ఇంట్లో పంచాయతీ పెట్టుకొని పోతున్నారట, అట్లాంటివి నడుస్తున్నాయి ఏమన్నా? ఇట్లా ఏమి ఉండదు, అదేదో కొద్దిగా తెలియని వాళ్ళు ప్రచారాలు చేసుకోవచ్చు కానీ బీదోళ్ళకైతే చాలా ఉపయోగం పడుతుంది. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఫ్రీ బస్ ఎందుకు ఆడోళ్ళు కొట్టుకుంటారు తిట్టుకుంటారు అది ఇదని అనవసరంగా పెట్టిరు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. మరి ఏం చెప్తావు వాళ్ళకు? అనుకునేటోళ్ళు అనుకుంటారు కానీ లేడీస్కి అయితే చాలా బెస్ట్ అనుకుంటారు. అందరు ఉన్న వాళ్ళైతే ఉండరు కదండి, లేని వాళ్ళకు కూడా ఎన్నో కొద్ది మంచి సేఫ్టీగానే ఉంది. మొత్తం అవుతుంది ఫ్రీ బస్సు. చెప్పమ్మా మనదే ఊర్రా? ఓ అమ్మా మాది నాగర్కర్నూలు. నగరకర్నూలా? ఏడిపోతున్నావు? మాదాపూర్. మాదాపూర్. యారా ఆడికేనే ఊళ్ళకేనే వస్తున్నావా? టికెట్ తీసుకున్నావా మరి? ఏం తీసుకోవాలి, ఫ్రీ టికెట్ ఉందిగా. ఫ్రీనే? నీకేందమ్మా ఇక పుణ్యానికి పోతున్నారు మీ ఆడోళ్ళ రాజ్యం వచ్చింది. గెలిపించాం కాబట్టి పోతున్నాం. గెలిపించినాం కదా. అమ్మా మీ ఆడోళ్ళ గెలిపించిరా? మగవాళ్ళు లేరా ఓట్లు? అందుకే మరి మాకు చేసిండు ఆయన. అంతేనా? అయితే ఈయన గుత్త పెట్టి మొత్తం రేవంతానికే గుద్దినట్టురా ఓట్లు. అంతేనా? అమ్మ తల్లి ఏ ఊరు మనది? వనపర్తి. ఆడికేనే వస్తున్నావా? లేదు, ఇక్కడ ఉంటాం ఫిలిం నగర్. ఎట్లా ఫ్రీ బస్సు మంచిగా అనిపిస్తుందా పథకం? బాగానే ఉంది. మరి కొంతమంది బాగలేదు అంత కొట్టుకుంటారు అది ఇది ఎందుకు ఈ గందరగోళము, సర్కార్ వీడికి అప్లపాలైందంటే ఈ ఫ్రీ బస్సు వచ్చి కొంత ఇంకిత అప్లపాలవుతుంది అనేది అంటున్నారు. మరి నువ్వు ఎట్లా అంటావు? అంటే అందరికి ఫ్రీ కాకుండా జాబ్ చేసే వాళ్ళకి, కాలేజ్ వాళ్ళకి, ఐడి కార్డు ఉన్న వాళ్ళకి ఫ్రీ అని అంటే బాగుంటుండే. మరి ముసలి 3 గంటల కొద్దా ఇంకా ఫ్రీ అయినందుకు ఇంకా అందరు ఈ ప్లేస్ చూద్దాం ఫ్రీనే కదా అని అందరు తిరుగుతున్నారు. అట్లా బస్సు రష్ అయిపోతుంది. ఇది కథ మొత్తానికి. చెప్పమ్మా ఏ ఊరు అమ్మా? మాది నల్లగొండ. నల్లగొండ. ఏడికెళ్ళి వస్తున్నావు? ఇక్కడ మహబూబ్నగర్ రామనగర్ దగ్గర. మరి ఎట్ట అనిపిస్తుందా రేవంత్ పరిపాలన వచ్చినాక? అందరు బాగానే తేడాగానే చేస్తారు. అంతేనా? అందరికి ఒరిగినట్టే అవుతుంది. రేపు మరి సర్పంచ్ ఎలక్షన్ రాబోతున్నాయట, మరి మీ ఆడక్కలకు ఫ్రీ బస్ అదా ఇదా? బస్ అయితే కడపలకు చేస్తేనే అయిపోయారు ఫ్రీ బస్సులు. జీతాలు లేవా, ఏం లేవా? ఏం జీతాలు? ఊడ్చని ఇక్కడ జీతాలు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఏ సఫాయి పని చేస్తావులకా? నువ్వేం చేస్తావు? నేనే సఫాయి పని చేస్తా. ఎన్నేళ్ళ జీతాలు రాక? సారింగించడమే లేదు, జీతాలు వేయించడమే లేదు. ఎన్నేళ్ళ రాక? ఎన్నేళ్ళు అవుతుంది? 2 నెలలు. 2 నెలలు అవుతుంది. అటనా? మరి ఫ్రీ బస్ పథకం ఎట్లా అనిపిస్తుంది తల్లి? ఏమో మరి ఫ్రీ బస్ అంటే కొట్టుకుంటారు, జుట్టు పట్టుకుంటారు, గుద్దుకుంటారు. నీకేమనిపిస్తుంది? నాకేమనిపిస్తుంది మాట్లాడుతాండి చూడు. నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? గట్టనే అనిపిస్తుంది.
ఇప్పుడు పిరి బస్సు పెట్టిర్రు పిరి బస్సు పథకం మీద ఎట్టెట్ అనిపిస్తుంది ఏంది ఏం కథ फ्री रेवंत रेड्डी साहब जब हमारे लिए आए तो उनके लिए हम बहुत शुक्रगुजार है जो ऐसा बस रखे। पैसा इतना तकलीफ से आता, हाउसकीपिंग का काम करते हम भी, सिक्योरिटी का करते, हस्बैंड नहीं रहते। सीएम से जब मिलना हो तो हमारे को पहले केसीआर से मिल नहीं सकते थे हम लोग, गैस का तेल डाल के मर जाओ जब मिलते थे उन्होंने। अब ये रेवंत रेड्डी साहब सबका बैकग्राउंड में अच्छा काम कर रहे, बस हमारे को रहने को जगह नहीं है। हमारे को रहने को जगह नहीं होने से मकानदार हमको खाली करो ये करो टेंशन बहुत देता, तो हमारे को घर दे दिए तो बड़ी मेहरबानी होती। दूसरे काम भी है उनको, वो दूसरे काम बाद में करो, पहले हमारे को रहने को जगह बना दो। बहुत तड़प रहे, ओके हो गया, अब इनका आया जीएचएमसी से पूरा ओके हो गया, हमारे को घर दे दिए तो हम लाख दुआ देते हैं उनको। ये सीएम बहुत अच्छा है, सोच विचार करके काम अच्छा करता, बैकग्राउंड से करता, अच्छा करता, काम अच्छा है परख के करता, अच्छा करता, सब कुछ सोच के रिसर्च करके करता। पर गरीबों को पहले दे दो, गांव में पहले मशीन दे रहे कहते, गांव में पहले घर दे रहे, हम लोग उनको वोट नहीं दिए, हम लोग उनको जिंदगी नहीं दिए, उन्होंने हमारी दुआओं से आगे बढ़ रहे। उन्होंने अब हम अच्छा आदमी नहीं बोल के लोग इलीगल घर जो हाइड्रा बोल के तोड़ रही वो तोड़ दिए, उन लोगों को गलत बोल रही, तो हम नहीं बोल रहे गलत उनको। अगर इलीगल रोड पे घर बनाए तो गलत ही है, वो जमीन गवर्नमेंट की है, मगर हम तो गलत नहीं बोल रहे ना, उसमें हमारा कसूर तो नहीं है ना। रेवंत रेड्डी भी साहब नाराज कई को है, जल्दी जल्दी काम करो, घर बन रहे तो हमको दे दो, भीख नहीं मांग रहे, हम हमारा हक मांग रहे, हमको भी चाहिए। दूसरों को दे दिए केसीआर साहब, है सौ वालों को दिए, हमको भी चाहिए, हमारे को भी रहने को जगह दे दो, पेंशन दे दो, जो कुछ हो सकता है उनकी जिंदगी में उन्हें अच्छा करके जाओ, बोलो कुछ तो भी एक काम अच्छा करके जाओ, हमारे को रहने को जगह नहीं है। लोन का करते, लोन का करो, पेंशन का करते, पेंशन का करो। फर्स्ट वक्फ बोर्ड बोल के पूरों का दिमाग उधर पलटा दिए, हमारे को रहने को जगह पहले दियो, पूरे ऑफर है, पूरे वक्फ बोर्ड का बोल के पूरों का दिमाग माइंड उधर डेवलप कर दिए। हमारे को रहने को, गरीबों को पहले वैल्यू दो, प्रेफरेंस दियो, पहले हमारे को पहले दियो। हम तकलीफ उठा रहे, हमारे बैकग्राउंड में झांको, कौन देता हमारे को कौन नहीं। औरत पैसा कमाने के लिए कितनी तकलीफ उठाना पड़ता, कुत्तों कैसे झिड़की ढूंढना पड़ता हमारे को, पागल बोलते हैं हमारे को, दिमाग नहीं है बोलते हैं हमारे को, पागल नहीं है, दिमाग नहीं है, सो हम बड़े हुए। कितना झिड़की सुन के पैसा कमाती औरत, धक्के खाती औरत। సరే ఈ తల్లి ఆంబయం గిట్లా ఉంది 15 చదివిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయట, అవునా పిరా రాలేవు ఇప్పుడు రాజీవ్ యువ వికాస్ అని పెట్టాక దరఖాస్తు పెట్టుకోలే నువ్వు? స్కాలర్షిప్ వేయలేడన్నా, ఇంకా పీజీ స్కాలర్షిప్ పడలేదు, ఇంకా ఏం పడుతుంది పెట్టినా కానీ ఇంకా వస్తుందా చూడాలి. అప్లై చేసుకున్నా చేస్తా కోళ్ళ లైన్ మీద ఉంది, ఇక కట్టపోతే గాలి ఏమంటారు. మరి ఇప్పుడు ఆడవాళ్ళ కోసం పిరి బస్సు పెట్టిరు, ఎట్లా ఉంది ఏంది ఏమనుకుంటారు? మంచిగా ఉందా పిరి బస్సు? మంచిగా ఉందంటే ఓకే, మంచిగా దీనివల్ల అంత ఇది కాదండి. ఏమన్నా పథకాలు ఇస్తే కొంచెం లేని వాళ్ళకి అట్లా రేషన్ కార్డ్స్ అని ఇళ్ళు అని ఏమన్నా రావాల్సినవి ఇస్తే బాగుంటుంది. అవి ఆఫ్ చేసి ప్రీ బస్ పెడితే ఎందుకండి? అవి ఇందిరామ ఇండ్లు కూడా ఇవ్వబోతున్నాడు కదమ్మా, రేపో మాపో అప్పుడప్పుడు అంటాను, ఎప్పుడు ఇచ్చారు అసలు అప్పుడప్పుడు అంటారు కానీ ఇంకా పొడిగేస్తున్నారు కానీ రేపో మాపో ఇవ్వబోతున్నాడా? ఇవ్వాలి కదండి, ఇచ్చిన తర్వాత మాట ఇవ్వాలి కదా, ఇచ్చిన తర్వాత చెప్పండి. అప్పుడు మేము రావాలని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుని ఓటేసాం మేము. మరి ఏం చేసాం? రేషన్ కార్డులు లేవు, ఇల్లు లేవు, ఏమీ లేవు. మరి ఏం చేస్తున్నారు ఇక్కడ సిటీలో ఉండి? రేషన్ కార్డులు కూడా కొత్తగా తయారవుతున్నాయి అంటే బుద్ధిగా తయారైతే బుడ్డగా ఆధార్ కార్డు లెక్క వచ్చిన తర్వాత చాలా అన్నారు, మొన్న అన్నారు, నిన్న అన్నారు, అసలు ఇప్పటికి రాలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం ఇక్కడ, 15 years నుంచి పైనే ఉంటున్నాం. ఇప్పుడు రేషన్ కార్డు లేదు. మరి రేవంత్ రెడ్డి గారిని గెలిపించాం, మరి మాకేం చేసిండ్రు సారు? చెయ్యాలి కదా, మంచి చేస్తే మంచిగా ఉంటుంది. రేపొద్దున్న రోజుని మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు, ఇప్పుడే చూసుకుంటే కాదు కదా, మళ్ళీ రావాలనుకోవాలండి. పథకాలు మొత్తం అమలు చేసినాకనే మళ్ళీ ఓట్లు అడుగుతా అంటున్నాడు. మరి చేయమనండి, పొడిగించవద్దు. టైం ఉందిగా, ఏడాది అర్థమే కదా అమ్మ, ఇంకా టైం ఉందిగా అంటుండు. టైం అంటే ఇంకెక్కడండి, మొన్న ఇచ్చేస్తామని చెప్పారు, రాలేదండి. లేదండి, అసలు ఏమి ఇస్తున్నారండి? ఏమి ఇవ్వట్లేదు అసలు. ఈ ఫ్రీ బస్ పెడితే ఏముంది? ఫ్రీ బస్ ఎవరు ఇమ్మన్నారు? అసలు ఫ్రీ బస్ అవసరం లేదు, ఫ్రీ బస్ అవసరం లేదు అసలు. పథకాలు ఇమ్మండి, ఫ్రీ బస్ వద్దు, పథకాలు ఇమ్మానండి. ముందు ఇల్లు ఇమ్మానండి, రేషన్ కార్డులు ఇమ్మానండి, ఇంకెవరికైనా పింఛన్లని ముసలి వాళ్ళకి ఇట్లా ఉంటాయి కదా, అట్లా ఏమి హెల్ప్ చేస్తే బాగుంటది. ఇది కరెక్ట్ కాదు. ఫ్రీ బస్ వద్దా? ఫ్రీ బస్ వద్దా? ఏం అవసరం లేదండి. ముందు పథకాలు ఇచ్చి అప్పుడు ఫ్రీ బస్ తీసాను.
అంత మరి పొడిగించొద్దండి. నిన్నంటారు మొన్న అంటారు అది అంటారు ఇది అంటారు అట్లా వేస్ట్ చేసిన టైము అది కాదండి. ప్రభుత్వం మంచి ప్రభుత్వం చెయ్యాలి ఆ, అది సరే. ఇక ఈ మాంబాయ గిట్ట ఉంది. ఫ్రీ బస్ ఎట్లా అనిపిస్తుందమ్మా? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? అప్పుడప్పుడు కోటలతో పంచాయతీ పెట్టుకొని పోతున్నావా బస్ ఎక్కి? కోడలు రాలేదు ఇంకా. మంచిగా అనిపిస్తుందా మొత్తానికి? అనిపిస్తుంది కానీ జాబులు ఇస్తలేదు కదా, జాబులు వేయలేదు ఈయన రేవంత్ రెడ్డి. ఇప్పటికి 50,000 పైసలకు ఉద్యోగాలు ఇచ్చే నువ్వే సక్కన జాబులు ఇస్తలేదట విందమ్మా చిత్రంగా. చదివే పాప చదివి అవును అనమ్మా, ఏ పని అయినా చదువు. బిఎస్సి బిఎడ్ చదువు. మరి 60,000 ఉద్యోగాలు నేనేమన్నా ఇయ్యలే? రేవంత్ ఇచ్చినా ఇయ్యలేదా? అంటే కొన్ని ఫుల్ఫిల్ అయ్యాయి కానీ ఇంకా చాలా నోటిఫికేషన్స్ వేయాలి కదా. ఇంకా డిఎస్సి సెకండ్ నోటిఫికేషన్ వేస్తా అన్నారు, ఇంకా వేయలేదు. ఇంకా ఇయ్యాలా? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఉచిత బస్? ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. అంతేనా? ఇప్పుడు నిజమైన 60,000 కొలువులు వేసి ఉన్నాయి. ఇప్పుడు బయట దేశం పోయి కూడా బొచ్చడి పైసలు గుంజుకొని వస్తుండ్రు. పెట్టుబడులు పెట్టించి మొత్తం కంపెనీలు ఏర్పాటు చేయించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని మళ్ళీ కూడా ఇప్పుడు జపాన్లో ఉన్నాడు పెద్ద మనిషి. మళ్ళీ 30,000 కొలువులు పట్టుకొస్తా అని మారుమేని కంపెనీలతో మారముచ్చట చేస్తుండు. మరి ఎట్లా ఏమనిపిస్తుంది ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఎట్టుంది? అవి చేసినవన్నీ తొందరగా జరగాలని చూస్తున్నాము. హామీలన్నీ తొందరగా చేయాలని చూస్తున్నాము. అంటే జర ఓపిక పడతారా ముత్తదేనా? రావచ్చు. 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ఏం వేయలే. కేసీఆర్ ఏం వేసాడు? అసలు ఒక జాబ్ వేయలేదు. ఏం చేయలేదా? ఏం చేశాడు కేసీఆర్? ఆయన కూడా వేయలేదు, ఈయనట్లేదు. సరే ఇక ఈ ముచ్చట ఇటే ఉంది. ఇక్కడ పోదా ఇంకెవరు ఉండరు ఏంది ఏం కదా. చెప్పమ్మా ఏ ఊరు అమ్మ మనది? చేవెళ్ళ. అమ్మని సాయిరంగా చేవేళ్ళ ఇలా మీ ఎమ్మెల్యే గాంధీ భవన్ మీటింగ్ పెట్టినట్టుగా ఎరికైందా నీకు? మా అమ్మ ఉంటుంది అడా చూసడానికి పోయినంటే. ఎట్లా అనిపిస్తుంది ఆ ఫ్రీ బస్సు? ఏం మంచిగా లేదు. ఎట్లా ఉత్త పుణ్యానికి బస్ ఎక్కిపోతుంది, ఏం మంచిగా లేదట. ఎట్లా మంచిగా లేదు తల్లి? టికెట్ ఉన్నప్పుడే కొట్లాడకుండా మంచిగా ఎక్కుతుంటుంది. ఇప్పుడు ఫ్రీ బస్ ఉందని నువ్వు ఉన్న దానికోసం లేని వాళ్ళు దానికోసమే కూర్చుంటుండ్రు. నిలబడిక జాగలేదు, కూర్చోనిక జాగలేదు. అంటే మరి ఏం చేయమంటావు ఇప్పుడు సర్కార్? ఇంకా వాళ్ళ ఇష్టం అన్న. అంతేనా? ఊర్లో పంట ఏమనుకుంటారు జనాలు? అదంతా తెలియదు. ఫ్రీ బస్ ఉన్నప్పుడు కూడా బస్ ఎక్కినాము, టికెట్ తీసుకున్నప్పుడు కూడా బస్ ఎక్కినాము. అప్పుడు టికెట్ తీసుకునేటప్పుడు బస్సులు ఎక్కలే, టికెట్ రేట్లు పెంచితే కూడా బస్ ఎక్కినాము. అదే ఫ్రీ బస్ పెట్టే బదులు ఒక 5 రూపాయలు 10 రూపాయలు టికెట్ రేట్ తక్కువ చేసేది ఉండే, అందరికి మంచిగా ఉంటుండే. అంటే ఇప్పుడు ఫ్రీ బస్సు మంచిగా లేదంట వైగా? ఏమో అందరు సరిగా నేను సపరేట్ ఏం కాదు కదా. మరి నువ్వు ఓపిక ఈమెకు టికెట్ కొట్టవే ఫ్రీ బస్సు మంచిగా ఏ బస్సులు కొట్టేసా? సీట్ మీద కూడా మగవాళ్ళ సీట్ మీద కూడా ఆడోళ్ళ పోయి కూర్చుంటుంది. వాళ్ళు టికెట్ తీసుకున్నా కూడా ఆడోళ్ళ సీట్ మీద కూడా ఆడోళ్ళే కూర్చుంటుండ్రు. ఇప్పుడు ఊర్లో పోయి రేవంత్ మీద పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు సరే ఫ్రీ బస్సు ఇటు పెట్టు. ఉంటా ఊర్లో ఉండను. మా అమ్మకు పానం బాగాలేదని చూసడానికి పోయినంటే. ఏమనుకుంటారు మరి మీ ఇంటి పక్కన వాళ్ళు? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ రేపు ఇవ్వబోతుండట, ఇల్లు అదే మన ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతుండట, రేషన్ కార్డు ఎట్లాట? మాకేం రాలేదు, ఇప్పుడు రేషన్ కార్డు రాలేదు, డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఏం రాలేదు. చర్చ ఏం నడుస్తుంది ఊర్లో పంచి? ఏమో ఇంటి పక్కన మీ సందులో బంధువులో మీ ఆడకట్టుకు తెలియదు. సరే ఇక ఏ ఊరమ్మా? ఈ ఊరి పట్టేనా? ఎట్లా బతుకు? బాగుంది. అంతేనా? రేవంత్ రెడ్డి వచ్చినాక జర మంచిగా అనిపిస్తుందా? ఏం ఉచితం బస్ ఆట ఇచ్చాడు, ఇంకేం పింఛన్లు గింజలు ఇస్తున్నాడా? మరి సంసారం అంతా ఎలకలో పడ్డదట. ఆయన కేసీరావు అప్పులపాలు చేసిపోతే మిత్తి కట్టలేక నది తిరిగిపోతుందట. చెప్తూ అలా చెప్పాడు కదా, మరి చెప్తూ అలా చెప్పాడు కదా. చెప్పాడు కానీ మరి వెనుకో ముందో చేస్తా అంటుండు. ఆడ ఇప్పుడు ఆయన చేసిపోయిన అప్పు మిత్తేడ కట్టాలి, అప్పేడ కట్టాలి. మళ్ళీ ఈడ ఇచ్చిన హామీలకు జర్ర వెనక ముందు ఓడ్చుకోలేరా అని అనుకొస్తుండు. మరి ఓపిక ఉందా లేదా? ఉంది ఓపిక, మరి ఏం చేస్తాం. అంతేనా? అంతే మరి. ఫ్రీ బస్ ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది.
మంచిగా ఉందా? ఏమనుకుంటారు మీ చుట్టాలు పక్కన మీ దోస్తులకి ఇట్లా? ఏముంది ఇక్కడ ఉందా ఆంధ్రాలోనూ ఉంది అంతా ఇస్తున్నారు కదా అట్లాగే చేస్తున్నాడు అంతే. పిరి బస్ పేరు మీద మీ ఆడక్కలు ఎక్కడెక్కడ తిరుగుతురు? ఇక డ్యూటీ ఇల్లుని అంతే ఇంకెక్కడా లేదు. పూజలు పురస్కారాలు తీర్థయాత్రలు నువ్వు పోతున్నావా? డ్యూటీ వెళ్తున్నా. ఎక్కడెక్కడ పోతున్నావు? అంటే మార్కెట్ లో నేను షాప్ పెట్టుకున్నా, అట్లా నడిపించుకుంటా. ఇంతే పద్దాలు ఫ్రీ బస్ అంటే కుదరాలిగా. పని లేని వాళ్ళు అయితే తిరుగుతారు, పని బాట వాళ్ళు తిరగాలని తిరగలేరుగా. అవునే కదా. బాయ్స్ ఉన్న వాళ్ళు అయితే తిరగడం కష్టం, బాయ్స్ లేని వాళ్ళు అయితే తిరగలుగుతారు. అట్టా మనకి ఫ్రీ బస్ నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే నచ్చింది. ఆడవాళ్ళు అంటే కొంతమంది ఎట్ట మాట్లాడాలి అట్లా మాట్లాడకుండా మాకైతే బాగానే అనిపించింది. నీకు మా హస్బెండ్ మీ హస్బెండ్ గా అయితే ఇప్పుడు కొంతమంది ఇంటికాడ భర్తలతో పంచాయతీ పెట్టుకొని పోతున్నారు. నువ్వు పశ్చ పరక ఇవ్వకుండా నాకు ఆధార్ కార్డు సరిపోయి, ఆధార్ కార్డు కండక్టర్ చూపిస్తే కదా అయ్యేపాయి. అట్లా పంచాయతీ పెట్టుకొని పోతున్నారు. మరి అట్లాగే నువ్వు ఎప్పుడైనా పంచాయతీ పెట్టుకొని పోయినావా బస్సులో? అదే అంటే నేను ఏ బాధ్యత లేకుండా ఏదైనా ఉంటే చిన్న చిన్న కారణాలు కూడా బోధద్దలో చూసి వెళ్ళిపోతారు. లేదు నా భర్త నా పిల్లలు నాకు కావాలనుకున్న వాళ్ళు అన్నిటికీ సర్దుకుపోయి ఉండాలనుకుంటే ఉండొచ్చు, కాదు కూడదు అనుకుంటే ఇంకా వాళ్ళ ఇష్టం. ఇంకా అదే కారణం కావచ్చు, భర్త మీద ఇంకో ఏమన్నా కారణాలు కావచ్చు, మనం అనలేం. ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఈ ఆధార్ కార్డు చూపిస్తే బస్సులో పోయే స్వేచ్ఛ ఉంది ఆడవాళ్ళకి కాబట్టి ఇప్పుడు భర్తని లెక్క పెడతలేరాట. నిజమేనా? అంటే అందరూ ఉండరు, ఎవరో ఒకళ్ళు ఉంటారట. కొంతమంది తయారయ్యరా ఉండొచ్చు, మనం అయితే క్లియర్ గా చూడలేదు, మనం అనలేము కదా. ఒకళ్ళు ఎదురుగా కనపడా మనం అనలేము. అవి నీ భార్య ఇక్కడ ఉందని తనలేస్తామా? వాళ్ళు ఇంకా సంసారం కళ్ళలో అయితే మనం ఇంకా నిప్పులు పోసినట్టే ఉంటదిగా. అట్టయితే లేదు. రేవంత్ రెడ్డి అని అంటుండే కదా, కేసీఆర్ ఖాళీ చెట్లే ఉంచుండు కదా, ఏం లేవు నేను మొత్తం సరిదిద్దుకోవాలి సంసారం అని అంటలే. ఇంట్లో సంసారం దిద్దుకోవడానికే సగం టైం పడుతుంది. మరి ఇంత పెద్ద సంస్థాన్ని చేయాలంటే చాలా టైం పట్టిద్ది. అవునే కదా. ఉన్నదా కలగంజం ఉన్నది దాకా కూడా ఇచ్చినాడు తింటాం, లేనాడు ఒక పూట ఉంటాం, అంతేగా. నాకు తెలిసిందైతే అదే. ఏం సంగతి? ఇక్కడే పోతున్నావు? ఏం మరి ఎట్టడి సంగతి ఏంది ఏం కదా? ఏదో మొన్న ఏదో అప్లై చేసుకున్నావా రాజీవ్ యువ వికాసం? ఏదో లోన్ వస్తుందట 3 లక్షలు 5 లక్షలు. ఇంకా మరి ఎడవైతే ఇంకా అందరు చేసుకుంటారు మీ సేవలలా. చేద్దాం. అంత నిమ్మడమేనా తాత? అంత మంచిదే. మీ ఆయన పోతుందా ఫ్రీ బస్సులో? తిరుగుతుందా? లైన్ అయింది ఈ కోజాగలు ఎక్కడివి? చెప్పినాగా. ఏం పేరు నీ పేరు? రాజా. రాజా. ఏ ఊరు మగోంది? వరంగల్. వరంగల్. మరి ఇక్కడ పోతున్నావు? ఉండేది ఇక్కడనే. పట్టాలే ఉంటావా? ఎట్లా ఉంది రేవంతమయ్య పరిపాలన? ఏమో అట్లే ఉన్నది. ఇచ్చిన ఒకటి ఏమి హామీలు చేయలేదు. ఏదో నడుతుంది అంతే. అప్పు చేసిపోయినా కదా కేసీఆర్ అప్పు చేసిపోయినట్టు చేసిండు కానీ ఈయన ఒప్పుకున్నా కొన్ని కొద్దిగా సరిదిద్దుకొస్తే బాగుంటుంది. మరి ఇప్పుడు రేపు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వబోతుండట, రేషన్ కార్డు అట్లాట. ఊర్లో పోయి భూ పంచాలు ఉండొద్దని అదేదో కథ చేసుకొస్తారు. భూభారతి పేరు మీద ఆడవాళ్ళకు ఉచిత బస్సు, 200 యూనిట్ లోపు ఉచిత కరెంటు, ఇక మరి గ్యాస్ బుడ్డికి 500 పడుతున్నాయి అట. ఇదంతా నిజం కాదా? ఏడ కరెంటు పోతుంది. మన గెలిచిందన్న అప్పటి నుంచి కరెంటు పోతూనే ఉన్నాయి కానీ కరెంటు ఇంత ముందు రాగా కేసీఆర్ ఉన్నప్పుడు లెక్క వస్తలేదు. కరెంట్ అయితే పోతాయి. ఊళ్ళో పంట చూడు, పొలాలు ఇప్పుడు వాషింగ్ పొలాలు పెట్టినాం కదా, సగం పొలం ఎండిపోయింది. 8 గంటలకు కరెంట్ ఇస్తుంది, 8 గంటలల్లో 2-3 సార్లు సప్లై అయిపోతుంది. ఇది మొత్తానికైతే ఇక మరి ఈ రకంగా మరి బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకున్నారు. ఇక మరి రేపు ఇంకొక సమస్య మీద మీ ముందుకు వస్తే మరి అంతవరకు మీరు ఏం చేయాలో చూస్తూనే ఉంటారు. మన నేను కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత, పట్నం హైదరాబాదు గడ్డ.